లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు ఇచ్చిన తీర్మానంపై ఇవాళ పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభంపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళనలు చేపట్టారు. పలుమార్లు వాయిదాల అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమైన విపక్ష సభ్యుల నినాదాల హోరు తగ్గకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల తీరుపై అసహనం వ్యక్తం చేసిన స్పీకర్ తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం తేలే వరకు ఆ కుర్చీలో కూర్చునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రెండో సెషన్ ప్రారంభమైనా కూడా స్పీకర్ అవిశ్వాసంపై చర్చ జరగలేదు. సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తొలగింపు తీర్మానం ఇప్పటికే ఎజెండాలో ఉందని, అయితే ప్రతిపక్షాలు కావాలనే వేరే అంశాలను తెరపైకి తీసుకొస్తూ సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాజకీయ ఎజెండాతోనే సభను అడ్డుకుంటున్నారంటూ సభకు ఇవాల్టికి వాయిదా వేశారు. దీంతో ఇవాళ స్పీకర్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుందా లేదా మరోసారి ప్రతిపక్షాలు పశ్చిమాసియా పరిణామాలపై చర్చ జరపాలని పట్టుబడతాయా అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్లో ఇవాళ స్పీకర్ అవిశ్వాసంపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోపక్క పశ్చిమాసియా సంక్షోభానికి సంబంధించి కూడా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్న వేళలో, ఆందోళనలు నెలకొన్న వేళలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సుమిత్ర, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, అక్కడి పరిస్థితులు భారత పార్లమెంటును తాకాయని చెప్పొచ్చు. నిన్న పశ్చిమాసియా సంక్షోభం పైన చర్చించాలంటూ కూడా విపక్షాలు పట్టుబడడం జరిగినాయి. అయితే స్పీకర్ ఏదైతే ప్రొటెం స్పీకర్ గా ఉన్న జగదాంబికా పాల్ ముందు స్పీకర్ పైన ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరపండి, ఆ తర్వాత పశ్చిమాసియాకు సంబంధించిన అంశం పైన చర్చిద్దాము. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా దీనిపైన ప్రకటన చేసి ఉన్నారు కాబట్టి దానిపైన తర్వాత చర్చిద్దామంటూ కూడా ఆయన విపక్షాలను కోరడం జరిగింది. అయితే విపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావము, వీటిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న పరిస్థితులు ప్రతి సాధారణ పౌరుని పైన దాని ప్రభావం పడుతున్న వేళ వాటికి సంబంధించిన అంశం పైన చర్చించాలి. ఆ తర్వాత స్పీకర్ కి సంబంధించిన అంశం పైన చర్చ జరుపుదామంటూ కూడా విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభ నడవకుండానే మధ్యాహ్నమే ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇటు స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పైన చర్చించేందుకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దానిపైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ మొదట పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైన మొదట చర్చిద్దాము, ఆ తర్వాతే స్పీకర్ సంబంధించిన అవిశ్వాస తీర్మానం పైన చర్చిద్దామంటూ కూడా ఇటు విపక్షాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి అవుతుంది. మరి ఈ రోజు కూడా సభ సజావుగా సాగుతుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఎందుకంటే ముఖ్యంగా విపక్షాలు ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశం పైన గతంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. గత సెషన్ సందర్భంగా, అంటే విరామం కంటే ముందే ఈ యొక్క స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని 50 మంది కాంగ్రెస్ ఎంపీలంతా కూడా సపోర్ట్ చేస్తూ ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏదైతే అధికార పార్టీకి ఆయన ఒక ప్రతినిధిగా పనిచేస్తున్నారు తప్ప విపక్షాలకు సమయం ఇవ్వడం లేదు, విపక్షాలను మాట్లాడించే పరిస్థితి సభలో నెలకొల్పట్లేదు అంటూ కూడా ఆయన పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో ఇరాను ఇజ్రాయెల్ యుద్ధము తీవ్ర స్థాయికి చేరడము, దాని ప్రభావం దాదాపు ఇరాన్, ఇజ్రాయెల్, ఇతర దేశాల్లో 1 కోటి మంది వరకు కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నట్టుగా నిన్న జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన కూడా చేయడం జరిగింది. మరి 1 కోటి మంది భారతీయులు ఆ యుద్ధం వల్ల ప్రత్యక్షంగా ప్రభావితం అవుతున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన అంశాలను, వాళ్ళను ఏ విధంగా భారత్ కు తీసుకువస్తారు లేదా అక్కడ వాళ్ళకి ఏ విధంగా రక్షణ కల్పిస్తారు, ఇటువంటి అంశాలపైన చర్చించాలంటూ కూడా విపక్షాలు నిన్న ఆందోళన చేయడం జరిగింది. మరి ఈ రోజు విపక్షాలు అదే ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైన మొదట చర్చించాలనేది కూడా పట్టుబడుతూ ఉండడంతో మరి మొదట పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపైన ఈరోజు ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతుందా లేదా మొదట స్పీకర్ కి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ముందు చర్చించేందుకు చెప్తుందా అన్నది కూడా కొంత వేచి చూడాలి. ఎందుకంటే స్పీకర్ ఇప్పటికే ఓం బిర్లా
ఈ యొక్క అంశం పైన ఎటు ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా తాను స్పీకర్ చైర్ లో కూర్చోనంటూ కూడా ఒక సాధారణ ఎంపీగానే ఆయన స్పీకర్ కు చైర్ కు దూరంగా ఉన్న నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, ఓం బిర్లా సంబంధించిన అంశం పైన ఈరోజు చర్చకు వస్తారా, లేదంటే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల పైన చర్చకు జరపాల్సిందే అనేది కూడా విపక్షాలు పట్టుపడతాయి అనేది కూడా వేచి చూడాలి. నిన్న సభ జరగకుండానే ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తర్వాత ఇటీవల చనిపోయిన ఎంపీలకు వాళ్లకు కొంత సంతాపం ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత గంట సేపు వాయిదా వేశారు. 12 గంటలకు సభ స్టార్ట్ అయిన వెంటనే విపక్షాల ఆందోళనతోటి 2 గంటలకు వాయిదా పడడం జరిగింది. ఆ తర్వాత సభ స్టార్ట్ అయినాక మొదట స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టండి అంటూ కూడా ప్రొటెం స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు మొదట పశ్చిమాసియాకు సంబంధించిన అంశంపైనే చర్చ జరపాలంటూ కూడా పట్టుబడ్డాయి. మరి ఈ రోజు కూడా ఇదే అంశంపైన మరి విపక్షాలు పట్టుబడతాయా, ప్రభుత్వం విపక్షాలకు అనుకూలంగా చర్చకు సిద్ధమవుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే స్పీకర్ ఇప్పటికే దూరంగా ఉన్న నేపథ్యంలో మరి మొదట స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని చర్చించిన తర్వాత ఈ యొక్క పశ్చిమాసియాకు సంబంధించింది చర్చిద్దామనేది కూడా నిన్న ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి. ఒకవైపు ఇటు పశ్చిమాసియాకు సంబంధించిన అంశం, మరోవైపు ఇటు స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం, ఈ రెండింటితోటి ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెట్టే వ్యూహంతో ఇండియా కూటమి ముందుకు వెళ్తుంది. మరొకటి ఏదైతే కేంద్ర ఎన్నికల జాతీయ అధికారి జ్ఞానేష్ కుమార్ పైన కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఇప్పటికే విపక్షాలు ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఈ రోజు సభ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.